ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య బికార ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కీలక సభ్యుడు మృతి చెందాడు. మరో 10 మంది మావోయిస్టులు భద్రతా బలగాల అదుపులో ఉన్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. విజయ, ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో 7 నక్సలైట్లు అయితే మృతి చెందారు. ఆ నక్సలైట్లకు అంటే ఆ ఎదురు దెబ్బని తగలవచ్చు. అంటే మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఆపరేషన్ సాగర్ తో ఈ యొక్క మావోయిస్టులను ఏరివేత లక్ష్యంతో ఈ యొక్క కూలింగ్ కొనసాగుతుంది. నక్సలైట్లు ఒక పక్కన లొంగుబాటు, మరో పక్కన ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసీ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుందని పౌర హక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వారు ఆరోపిస్తున్నట్టే ప్రతిరోజు కనీసం అంటే వారానికి 2 మార్లైనా ఈ యొక్క ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లలో సుమారు అగ్రనేతలే మృతి చెందుతున్నారు. మనం చూసుకున్నట్లయితే నిన్న ఉదయం తరసపడ్డారని ఎన్కౌంటర్ పేరుతో సుధాకర్, భాస్కర్ తో పాటు మరి కొన్ని మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది బూటకపు ఎన్కౌంటరే అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా వారిని కోర్టులో హాజరుపరచాలని మాత్రం చెప్తున్నారు. ఇలాంటి ఎన్కౌంటర్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే తప్ప ఒక పక్క మావోయిస్టులు కూడా లేఖ విడుదల చేశారు. ఖచ్చితంగా శాంతి చర్చలకు మేము వస్తామని చెప్తుంటే కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం లేకుంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వీరు ఇప్పటి వరకు దాని మీద స్పందించట్లేదు. మావోయిస్టులను ఏరివేత లక్ష్యంతో వీరు ఎన్కౌంటర్లు కూబింగ్ పేరుతోటి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ కాగర్ తోటి వీరు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను, గిరిజన ప్రజలను ఎన్కౌంటర్ల పేరుతోటి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలపై లేకుంటే గొడ్డలు పెట్టు అనే విధంగా ఈ యొక్క వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా సంఘాల నాయకులు ఖచ్చితంగా వారు అడ్డుకుంటున్నారు. ఎంత అడ్డుకున్నా లేకుంటే కొన్ని సందర్భంలో మనం చూసినట్లయితే ఆందోళన కూడా చేశారు, ధర్నాలు చేశారు. ఈ యొక్క ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలని ఇప్పటి వరకు నిలిపివేయకపోవడంతో ఎన్కౌంటర్ల పేరుతోటి అమాయక ప్రజలను కాల్చి చంపుతున్నారు. మావోయిస్టులను ఏరివేత లక్ష్యంతో ఈ యొక్క ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. మనం నేషనల్ పార్క్ లో చూసినట్లయితే చాలా పెద్దగా ఉంటది. ఆ యొక్క పార్క్ లో అగ్రనేతలు అక్కడ ఉన్నారన్న పక్క సమాచారం తోటి మాత్రం ఆ యొక్క కూబింగ్ ముందుకు కొనసాగుతున్నది. ఆ యొక్క కూబింగ్ కొనసాగుతుండడంతో వీరు కొంతమందిని గ్రామంలో తలదాచుకున్నారనే సమాచారం తోటి వారిని వెంకులాడి వెతుకుపట్టి ఎన్కౌంటర్లు చేశారు. మనం చూసుకున్నట్లయితే 2 పేర్లు అయితే మొదటగా ప్రకటించారు. ఇంకా కొన్ని ఎన్కౌంటర్ లో మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పిన విధంగానే మళ్ళీ ఇప్పుడు 7 అయితే మృతి చెందారని ఒక లేఖ అయితే అంటే పోలీసులు చెప్పారు. ఖచ్చితంగా ఈ యొక్క బూటకపు ఎన్కౌంటర్లను ప్రజా సంఘాలు, ప్రజా మేధావులు ఖండించాలి. ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలంటూ ఒక పక్క చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలని పౌర సంఘాల నేతలు కోరుతున్నారు. థ్యాంక్ యూ సల్మాన్. రఫేల్ యుద్ధ విమానాలలో ప్రధాన భాగమైన ఫ్యూజ్లాజెస్ వ్యవస్థ హైదరాబాద్లో తయారు కానుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా వివరాలు షేర్ చేశారు. హైదరాబాద్ రఫేల్ తయారియా అనే ఫ్రాన్స్ బయట ఏర్పాటు చేసే తొలి కేంద్రం కావడం విశేషమని తెలిపారు. దీనివల్ల తెలంగాణలో విమాన తయారీ పరిశ్రమ విస్తరించేందుకు దేశీయ సంస్థలు అత్యాధునిక తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. ఫ్రెంచి సంస్థ డసో ఏవియేషన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టంతో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. దీనితో భారత్ ప్రపంచ రక్షణ ఉత్పత్తుల సరఫరా చైన్లోని బలమైన స్థానాన్ని పొందనుందని తెలిపారు.
తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. భావిస్తున్నా తర్వాత దీని మీద ఏదైనా అంశం వస్తే క్షుణ్ణంగా జీవోలతో సహా ఆ యొక్క ఆర్డర్స్ తోటి సహా ఎవరితోటైనా చర్చించడానికి నేను సిద్ధం. కాబట్టి దయచేసి పొంతం లేని ప్రకటనలు ఇచ్చి ఇంకా ప్రజలను మభ్యపెట్టో ఇంకా రైతాంగానికి నష్టం చేసే కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. కేవలం సంవత్సరంన్నర కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీనో ప్రభుత్వాన్నో ఏదో బురద జల్లటానికే చేస్తున్నారని, ఇవేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాదు. శాంక్షన్స్ మీరే ఇచ్చారు, అప్పటికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, రివైజ్డ్ మీరే చేశారు, ఎస్టిమేట్స్ మీరే చేశారు, పనులు మీరే చేశారు. ఆ పథకం కూడా నిరుపయోగం అని చెప్పి ఎన్డీఎస్ఏ ఆ ప్రభుత్వ కాలంలోనే చెప్పింది. లాస్ట్ 5 years టర్మ్లో కూడా నేను లేను. ఇవన్నీ జరిగినటువంటి నిత్య సత్యాలను కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరికైనా సాధ్యం కాదు. వాస్తవాలు కమిషన్ నిర్ధారణ చేస్తుంది. కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటనలతోటి మీరు ఇంకా ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఆ రోజుకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏదైతే టెండర్స్ పిలిచారో, ప్రాణహిత కావచ్చు, దేవాదులు కావచ్చు, ప్లెట్ఫో కెనాల్ కావచ్చు, కాంతాలపల్లి, ఆ పనులు పూర్తి చేయటానికి గ్యాప్ వచ్చింది. అర్ధంతరంగా మిగిలిపోయిన ఈ పనులు, ఆ పనులు పూర్తి చేయాలంటే ఆ కాంట్రాక్టర్లకే ఇవ్వాలా, లేదు ఎస్టిమేట్స్ బూస్ట్ చేసి ఎక్కువ చేసుకున్నారు అనుకుంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ ద్వారా కానీ రీటెండర్ తోట కానీ రివైజ్ చేసి అయినా సరే కొత్త టెండర్లు పిలవాలా. ఆ పనులు పూర్తి చేయడానికి మీ సబ్ కమిటీ యొక్క సూచనలు చేయమని చెప్పి మాత్రమే ఆ సబ్ కమిటీ యొక్క సారాంశం. దానికి సంబంధించి ప్యాకేజ్ వైజ్గా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ అదే రేట్లకు చేస్తాను అని అంటేనేమో చేయమని చెప్పుకోండి. అతను కాదు మాకు రేట్లు ఎన్హాన్స్ అయినాయి కాబట్టి మాకు చెయ్యలేము అని అనుకుంటే ప్రజెంట్ ఎస్ఎస్ఆర్ తోటి మళ్ళీ టెండర్లు పిలవమని చెప్పాము. లేదు అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి, లేకపోతే ఆ కార్యక్రమాన్ని వర్క్ని డివైడ్ చేసేదానికి అవకాశం లేదు అనుకుంటే దాన్ని ఏం చేయాలి? ఇటువంటివన్నీ కూడా టెక్నికల్గా పర్సూ చేసి మాత్రమే ప్రజలకు నష్టం లేకుండా, రాష్ట్రానికి నష్టం లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పే రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ను కూడా నేను రేపు కమిషన్కి పంపిస్తాను. ముందు వచ్చింది ఏం జీవో అని చెప్తున్నారు మీరు? లేదు, ముందు మేడిగడ్డ శాంక్షన్ జీవో వచ్చింది, తర్వాత సబ్ కమిటీ రీఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జీవో 15 రోజుల తర్వాత వచ్చింది. అది మీరు అర్థం చేసుకోవాలి, మీరు విశ్లేషించాలి. అంటే ఈ సబ్ కమిటీకను ఆ శాంక్షన్కి సంబంధం లేదని, రిమైనింగ్ ప్రాజెక్టులు రిమైనింగ్ వర్క్స్ యొక్క పునర్నిర్మాణం ఏ రకంగా జరగాలనేదే సబ్ కమిటీ యొక్క రెఫరెన్స్. దానికి సంబంధించే మేము సజెషన్స్ ఇచ్చాం. లేదు, అసలు ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే లేదు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క స్థితిగతుల మీదనే. అందుకని నేను ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతాడు. నేను అందుకని మీకు చెప్పేది, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులో డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇవ్వమన్నారు, ఇచ్చాము. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది.
అందుట్లో బ్యారేజీలకు సంబంధించి వేరే రకానికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే. రాలేదు. అందుకనే క్యాబినెట్కి వచ్చినట్టుగా ఏదన్నా ప్రూఫ్ ఉంటే గురువు గారిని ఇవ్వమని చెప్పండి. నేను ఆ ప్రాజెక్ట్ అంశాల్లోకి వెళ్తేనేమో ఇంకా వేరే రకంగా వెళ్ళాలి. నేను ఈ సబ్ కమిటీకి సంబంధించి రాజేందర్ గారి యొక్క ప్రకటనకు సంబంధించి మాత్రమే నేను క్లారిఫై చేయదలుచుకున్నా. ఎందుకంటే కమిషన్ విచారణలో ఉంది కాబట్టి కమిషన్ యొక్క విచారణలో ఉండగా నేను దాని మీద వేరే రకమైన ప్రకటన చేస్తే అది మంచిది కాదనేది నా పర్సనల్ ఉద్దేశం. నేను లెటర్ జరిగిన వాస్తవాన్ని కమిషన్కి సుమోటివ్గా నేనే లెటర్ రాస్తా జీవోలతోటి. సబ్ కమిటీకి కాళేశ్వరానికి సంబంధం లేదు, కాళేశ్వరం క్యాబినెట్కి రాలేదు. ఈ 2 అంశాలు రాజేందర్ గారు తప్పు చెప్పారు కాబట్టి అది వాస్తవం కాదు, ఆ పెద్ద ఆయనకి తగదు అని చెప్తున్నా. యా ఆయన గారు చెప్పింది నాకు సంబంధం లేదు. క్యాబినెట్కి వచ్చినట్టుగా ఆయన ఒక క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వమనండి, లేకపోతే ఆయన రాసింది కూడా ఆ ఫైల్లో ఉంటుంది. కాబట్టి నేను కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యవహారంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. నా సబ్ కమిటీకి సంబంధించి నేనున్న సబ్ కమిటీకి సంబంధించి ఈ యొక్క ప్రకటన కరెక్ట్ కాదు రాజేంద్ర గారిది. దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వేరు, ఆయన చెప్పింది వేరు. ఆయన అడిగింది కాళేశ్వరాన్ని గురించి. ఈ మిగతా ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ చేసినటువంటి సబ్ కమిటీ విషయాన్ని ఆయన కమిషన్ ముందు చెప్తున్నాడు. రికమెండేషన్స్ ఉన్నాయి, ప్రతి ప్యాకేజీకి ఉన్నాయి. అవన్నీ నేను కమిషన్కి పంపిస్తాను. అసత్యంగా వివాదాస్పదంగా ఉన్న శాతవాహన కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. కళాశాలకు అనుకూలంగా గతంలో హైకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చిందని తెలిపారు. ధూళిపాల శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీలతో కలిసి వాచ్మెన్ మీద దాడి చేసి కాలేజీని ధ్వంసం చేశారని చెప్పారు. డీజీపీ పేరును బద్నం చేసి అరాచకం సృష్టించారని మండిపడ్డారు. తెల్లవారుజామున 2 గంటలకి మా కాలేజీలోకి మా వాచ్మెన్ లేపి ఇక్కడ ఉన్న ఈ రూమ్స్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ డిమాలిష్ చేశారు. ఆ రోజున కరెంటు తీసేయడం వల్ల మా వాచ్మెన్ ఫోను మాకు రాలేదు. మర్నాడు అది చూసి మేము పోలీసుల్ని ఆశ్రయించాము. వాళ్ళు వచ్చి ఏదైతే ఇక్కడ ప్రొక్లైనర్లు అవి ఉన్నాయో వాటిలన్నిటిని పోలీసు వారు సీజ్ చేసి ఇక్కడున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ కాలేజీలోకి ఇలా రావద్దు అని వాళ్ళని హెచ్చరించి పంపించారు. దీని వెనకాతల చాలామంది కుట్ర, ఈ సొసైటీ ల్యాండ్ని కాజేయాలని చాలామంది కుట్ర ఉన్నది. గత 9 సంవత్సరాలుగా నేను కరస్పాండెంట్గా ఉన్నప్పటి నుంచి వీళ్ళ యొక్క బెదిరింపులన్నింటినీ నేను చూసి అలాగే ఉన్నాను. అదేవిధంగా ఒక 10 రోజుల క్రితం మా ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ గారిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఆయన కిడ్నాప్ చేయటం, సంతకాలు పెట్టించుకుంటాం. అలాగే మా సొసైటీ సెక్రటరీ, ఫౌండర్ మెంబర్ శ్రీ గొండవరపు ప్రజాపతిరావు గారు ఆయుష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉంటే ఇంటెన్సిటీ కేర్లోకి వెళ్ళి పెన్నమనేని కృష్ణమోహన్ గారు, మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి ఆయన చేత సంతకాలు పెట్టించుకుంటాం. ఏదేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము, మా విద్యార్థులు, మా లెక్చరర్లు మేమందరం ఇక్కడ ఉన్నాము. మొన్న తెల్లవారుజామున 2 గంటలకి మా కాలేజీలో సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో ఉన్నటువంటి శాతవాహన కాలేజు, ఇది 1969 నుంచి కూడా
ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకి నామినల్ ఫీజులతో ప్రభుత్వ ఎయిడెడ్ లెక్చరర్లతో నడుస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజ్ ఇది. దీని మీద ఆనాటి పరిస్థితుల నుంచి కొన్ని సివిల్ వివాదాలు, ల్యాండ్ లార్డ్లు అని చెప్పి మేము అమ్మలేదని చెప్పి అగ్రిమెంట్ మీదే ఉంది, ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పి ఆనాటి నుంచి కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. వివాదాల్లో గతంలో హైకోర్టు